గులాబీ గూటికి కాంగ్రెస్ నాయకులు పునరేకీకరణకు బలమన్న కేసీఆర్. రాష్ట్రం వచ్చినా కుట్రలు ఆగలేదు. విపక్షాల తీరుపై సీఎం ఆగ్రహం. సాదా బైనామా దరఖాస్తులకు మరో వారం వినతులతో గడువు పెంచిన సర్కార్. మూడో విడత రుణమాఫీ నిధులు విడుదల చేస్తాం. విత్తనాల కొలత లేదన్న మంత్రి పోచారం. ఐటీ అభివృద్ధిలో దేశానికే రాష్ట్రం ఆదర్శం. వార్షిక నివేదిక రిలీజ్ చేసిన మంత్రి కేటీఆర్. రాష్ట్ర నేతలతో దిగ్విజయ్ మంతనాలు, వలసలు, పార్టీ భవిష్యత్తుపై చర్చలు. గంటలోపు ప్రయాణానికి 2500 ఏవియేషన్ పాలసీకి కేంద్ర కేబినెట్ ఓకే. పార్లమెంటరీ సెక్రటరీలపై ఈసీ నజర్. బీజేపీ కాంగ్రెస్లపై కేజ్రీవాల్ ఫైర్. ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు. కశ్మీర్లో మూతపడిన విద్యా సంస్థలు.